Hello everyone, welcome back to Cloud Pathshala. నేను మీ అభిషేక్ అండ్ ఇవాళ మనం డే 8 ఆఫ్ ది AWS SRE DevOps కోర్స్. నిన్నటి క్లాస్లో మనం రౌట్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రౌట్ టేబుల్లో ఇంటర్నెట్ ఈ రూల్ 0.0.0/0 అనే రౌట్ టు ది ఇంటర్నెట్ వయా ది IGW అయితే ఈ కాన్ఫిగరేషన్ కానీ మీ రౌట్ టేబుల్ ఉంటే ఆ రౌట్ టేబుల్ కాస్త పబ్లిక్ రౌట్ టేబుల్ అవుతుందని మనం చూసుకున్నాం. ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి అసైన్ అయిన ప్రతి సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ అవుతుందని కూడా మనం తెలుసుకున్నాం. ఈ పబ్లిక్ సబ్నెట్స్ లో మనం EC2 ఇన్స్టెన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ మనకి EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ IP రాలేదు. సో మనం ఏం చేసాం, ఈ సబ్నెట్ కి వెళ్ళి ఆటో అసైన్ పబ్లిక్ IP v4 సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం. సో దానివల్ల ఏమైంది, సో ఆటోమేటిక్ గా ఎనీ సర్వర్, మనం ఏ సర్వర్ అయినా దాంట్లో క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, నౌ మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి అసలు మనం ఎక్కడి వరకు వచ్చామో చిన్న బ్రీఫ్ చేసుకొని we will proceed further. So this is our VPC. Now VPC 10.24.0.0/16 మనం AP South 2లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రతిదీ ఆల్రెడీ ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసి VPCకి అసైన్ చేయడం జరిగింది. మనం 2 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసాం, సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2. దీస్ 2 ఆర్ పబ్లిక్ సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అవి పబ్లిక్ సబ్నెట్స్ ఎందుకు అయ్యాయి? బికాస్ ఇట్ ఈస్ అసైన్ టు అ రౌట్ టేబుల్ విచ్ ఈస్ అ పబ్లిక్ రౌట్ టేబుల్. అది పబ్లిక్ రౌట్ టేబుల్ ఎందుకు అయింది? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ రౌట్ టు ది ఇంటర్నెట్ వయా IGW. ఈ రెండు దీనికి అసైన్ చేసాం కాబట్టి అవి అలా ఈ కాన్ఫిగరేషన్ లో మనకి దొరికాయి. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ కాంపోనెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ firewalls in AWS, రైట్? ఈ ఫైర్వాల్స్ లో మనం ఫస్ట్ డిస్కస్ చేసే ఫైర్వాల్ వచ్చి NACL గురించి డిస్కస్ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. NACL అనే ఫైర్వాల్ ఏదైతే ఉందో అది అక్రాస్ ది సబ్నెట్స్ ఉంటాయి. ఒక సబ్నెట్ చుట్టూ ఉంటుంది. మీరు ఒకే NACL ని బోత్ ది సబ్నెట్స్ చుట్టూ కూడా పెట్టొచ్చు ఆర్ ఎల్స్ ఈచ్ సబ్నెట్ కి ఒక్కొక్క NACL అనేది డిఫైన్ చేయొచ్చు, ఒక్కొక్క ఫైర్వాల్ అనేది పెట్టొచ్చు. ఈ రెండు పబ్లిక్ సబ్నెట్స్ కాబట్టి ఈ రెండు సబ్నెట్స్ కి ఒకే ఫైర్వాల్ యూజ్ చేస్తాను. ఈ ఫైర్వాల్ నే పబ్లిక్ NACL అనే పేరుతో క్రియేట్ చేస్తాను. ఓకే, సో లెట్స్ క్విక్లీ గో టు AWS కన్సోల్ అండ్ ఒక NACL డమ్మీ NACL ఎలా ఉంటుందో క్రియేట్ చేసి చూద్దాం. ఆ తర్వాత విల్ గో ఇన్ డెప్త్ అబౌట్ ది రూల్స్, కాన్ఫిగరేషన్స్, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది చూస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టుకుంటే మనం అగైన్ నార్త్ వర్జీనియా రీజన్ లో ఉన్నాం. ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ ది రైట్ రీజన్, లేకపోతే మీకు మీ రిసోర్సెస్ అనేవి కనిపించవు. సడన్ గా నా VPC డిలీట్ అయిపోయిందనే కంగారు వచ్చేస్తుంది. అది రాకూడదంటే ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ ది రైట్ రీజియన్. ఇది మన VPC. NACLs అనేవి సెక్యూరిటీ సెక్షన్ లో వస్తాయి. NACL అంటే నెట్వర్క్ ACLs. NACL అంటే ఏంటి? NACL stands for Network Access Control List. NACL అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ NACL అనేది ఇక్కడ ఉంటుంది. మీరు చూసినట్టు కొంత ఆల్రెడీ ఒక NACL ఉంది. అది కూడా ఎందుకు ఉంది? బికాస్ యాజ్ సూన్ యాజ్ ద VPC is created, మళ్ళీ అగైన్ VPC క్రియేట్ అవుతున్నప్పుడు డిఫాల్ట్ గా ఒక రౌట్ టేబుల్ ఎలా అయితే మీకు క్రియేట్ అయిపోతుందో అలానే ఒక మెయిన్ NACL అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? బట్ వీ విల్ నాట్ బి యూజింగ్ ది మెయిన్ NACL. ఈ మెయిన్ NACL కి ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన సబ్నెట్స్ అసోసియేట్ అయిపోయి, బట్ మనం ఏం చేస్తాం, మనం ఒక కొత్త NACL ని క్రియేట్ చేస్తాం. సో our naming convention is 2024 పబ్లిక్ NACL, రైట్? VPC అనేది సెలెక్ట్ చేసుకోవాలి బికాస్ NACL వచ్చి VPC లోపలికి మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది VPC అనేది సెలెక్ట్ చేసుకున్నాం. NACL క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి? సబ్నెట్స్ ని అసోసియేట్ చేయాలి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ క్లిక్ చేసి మీరు రెండు సబ్నెట్ ని సెలెక్ట్ చేసి సేవ్ చేంజెస్ చేస్తాం. రెండు సబ్నెట్స్ ఎందుకు సెలెక్ట్ చేసాం? బికాస్ బోత్
ఆ 2 సబ్నెట్స్ కూడా పబ్లిక్ సబ్నెట్స్ కాబట్టి ఈ NaCl కి అసైన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్బౌండ్ రూల్ అని అవుట్బౌండ్ రూల్స్ అని 2 ఉంటాయి. ప్రతి NaCl కి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. NaCl has 2 rules, inbound and outbound rules. అంటే వెరీ సింపుల్. ఇన్బౌండ్ ఇది మన సబ్నెట్ అనుకోండి, ఇది మన NaCl అనుకోండి. ఓకే, ఇది NaCl. ఇన్బౌండ్ రూల్ అంటే ఏంటి? లోపలికి వచ్చే రూల్స్ ని ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటారు. అంటే అప్పుడు ఇన్బౌండ్ రూల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. బయటికి వెళ్ళే ట్రాఫిక్ అంటే మనం రిక్వెస్ట్ బయటకు పంపిస్తున్నాం అనుకోండి, అది అవుట్ బౌండ్ రూల్స్ అవుతాయి, అవుట్ బౌండ్ ట్రాఫిక్ అవుతుంది. సో దట్స్ వై ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్. సో ఇక్కడ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ 2 ఉంటాయి, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్, రైట్? సో మనం యాక్చువల్ గా ఒక NaCl లో రూల్స్ అనేవి ఎలా ఉంటాయో చూసుకుందాం. ఫస్ట్ అనేది ఎప్పుడు మీకు రూల్ నంబర్ ఉంటుంది. రూల్ నంబర్ తర్వాత టైప్, ప్రోటోకాల్, పోర్ట్ రేంజ్, తర్వాత టైప్, తర్వాత ప్రోటోకాల్, తర్వాత పోర్ట్ రేంజ్, తర్వాత ఇన్బౌండ్ రూల్ అయింది అనుకోండి, ఇన్బౌండ్ రూల్ అయితే సోర్స్ అవుతుంది. ఆ తర్వాత ఐదర్ allow ఆర్ deny అని ఉంటుంది. సో దేర్ వుడ్ బి 2 థింగ్స్. ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఫన్నీ పార్ట్ ఏంటంటే దేర్ ఇస్ ఆల్రెడీ అ డిఫాల్ట్ రూల్ అగైన్ క్రియేటెడ్. NaCl రౌట్ టేబుల్స్ లో ఎలా అయితే డిఫాల్ట్ గా ఒక రూల్ క్రియేట్ అయిపోతుంది, NaCl లో కూడా అలానే ఒక డిఫాల్ట్ రూల్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ రూలే స్టార్ అని అంటారు. స్టార్ టైప్ ఇస్ ఆల్ టైప్ ఆఫ్ ట్రాఫిక్, ప్రోటోకాల్ ఇస్ ఆల్సో ఆల్, పోర్ట్ రేంజ్ ఇస్ ఆల్సో ఆల్, సోర్స్ అనేది 0.0.0.0/0 అండ్ ఇది డినై చేస్తుంది, రైట్? ఇట్ విల్ బి డినైయింగ్ ఆల్ ట్రాఫిక్, ఆల్ డెస్టినేషన్. ఇది డెస్టినేషన్ ఎందుకైంది? అవుట్ బౌండ్ కాబట్టి. ఇన్బౌండ్ చూస్తే మీరు సోర్స్ 0.0.0/0 అనేది డినై అవుతుంది. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ డినైయింగ్ ది ట్రాఫిక్. సో ఇప్పుడు మనం మార్నింగ్ నిన్న క్లాస్ లో మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి చూసుకున్నాం కదా, విండోస్ EC2 ఇన్స్టెన్స్. ఇప్పుడు మళ్ళీ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అసలు అది యాక్సెస్ అవడానికి మనం ఎలాంటి ఫైర్వాల్ రూల్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలో చూసుకుందాం. అదేంటి, మార్నింగ్ యాక్సెస్ అయింది కదా, మళ్ళీ ఎందుకు ఫైర్వాల్ రూల్స్ చేంజ్ చేయాలంటే, మార్నింగ్ మనం క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్ కి అయితే ఉన్నో ఆ సబ్నెట్ అనేది డిఫాల్ట్ NaCl కి లింక్ లో ఉన్ను. అండ్ డిఫాల్ట్ NaCl ఏం జరుగుతుంది? ఆల్ ట్రాఫిక్ ఈజ్ అలౌడ్. సో ఇక్కడ యాక్చువల్ గా ఆల్ ట్రాఫిక్ ని అలౌ చేసేస్తారు. సో యాక్చువల్ గా ఫైర్వాల్ రూల్స్ అనేవి సరిగ్గా యూటిలైజ్ అవ్వు. అండ్ ఇది ఒక సెక్యూరిటీ కన్సర్న్. ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అందుకోసం డిఫాల్ట్ NaCl ని ఎప్పుడు యూజ్ చేయకూడదు. యూ షుడ్ యూజ్ యువర్ ఓన్ NaCl. మీరు సొంతంగా క్రియేట్ చేసుకునే NaCl లో మీరు సొంతంగా తెలుసుకున్న రూల్స్ ని యాడ్ చేసి యూ షుడ్ ఆల్వేస్ డూ ది టాస్క్. So let's actually create the EC2 instance and then see how the NaCl works. So launch instance chestanu. Again 2024 Windows. So Windows Server 2024 Windows Server, Windows అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ T3 మైక్రో, ఈసారి T3 మైక్రో మనకు పనిచేస్తుంది. సో విల్ స్టిల్ గో విత్ T3 మైక్రో. అండ్ మనం ఇక్కడ కీ పేర్ అనేది AP South 2022 2024. ఇక్కడ మన సబ్నెట్ ఏ సబ్నెట్ అయినా పర్లేదు, ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఎనేబుల్డ్. సో వెరీ మచ్ హ్యాపీ. ఐ విల్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తాను. ఆటో ఎనేబుల్ అసైన్ IP, పబ్లిక్ IP అనేది ఎనేబుల్ అయినది కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్ పబ్లిక్ IP కనిపిస్తుంది. ఇప్పుడు మనం MSTSC ఓపెన్ చేసి మన కొత్త IP అడ్రస్ ని మనం పేస్ట్ చేసి కనెక్ట్ క్లిక్ చేస్తే అది కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది, బట్ ఇట్ విల్ ఫెయిల్ ఈవెన్చువలీ. వై? బికాస్ ది NaCl రూల్, మన దగ్గర ఉన్న NaCl రూల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి ఎలాంటి ట్రాఫిక్ ని అలౌ చేయట్లేదు. అలాంటప్పుడు అంటే ప్రతి ట్రాఫిక్ ని ఇది డినై చేస్తుంది. అంటే ఆబ్వియస్ గా ఏ ట్రాఫిక్ ని కూడా అలౌ చేయట్లేదు. ఏ ట్రాఫిక్ ని అలౌ చేయకపోతే ఆబ్వియస్ గా ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి, రైట్? సో మనకు వచ్చిన ఎర్రర్ అనేది రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ నాట్ వర్కింగ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ట్రై టు
చెక్ యువర్ నెట్వర్క్ ఆర్ ఫైర్ వాల్ అని మీకు ఎర్రర్ వస్తుంది. రైట్, సో దిస్ ఇస్ ది ఎర్రర్ దట్ యూ జనరలీ, సో ఇది మీకు వచ్చిన ఎర్రర్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఎలాంటి రూల్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. రైట్, సో ఇది ఇప్పుడు ఏ కనెక్షన్ చేస్తున్నాం మనం, ఆర్డిపి కనెక్షన్ చేస్తున్నాం. ఆర్డిపి కనెక్షన్ ఏ పోర్ట్ లో రన్ అవుతుంది, 3389. ఇట్ రన్స్ ఆన్ ది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 3389. ఈ NaCl అనేది మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా VPC అనేది అడుగుతుంది. సో దట్ మీన్స్ VPC లోపల క్రియేట్ అయింది. బట్ NaCl ని మనం సబ్నెట్ కి అసోసియేట్ చేస్తాం, సబ్నెట్స్ కి అసోసియేట్ చేయాలి. ఓకే, సో ఈ 2 సబ్నెట్స్ ఆల్రెడీ VPC లోపల ఉన్నాయి కదా. సో ఈ NaCl తీసుకొచ్చి ఈ 2 సబ్నెట్స్ కి మనం అటాచ్ చేస్తాం. సబ్నెట్ అసోసియేషన్ అనేది NaCl కి జరుగుతుంది. ఓకే, డిఫాల్ట్ NaCl యూజ్ చేసాం. ఆ డిఫాల్ట్ NaCl కూడా ఈ అసోసియేషన్ ఉంది ఇది. రైట్, సో ఇప్పుడు మీరు ఏ సబ్నెట్ క్రియేట్ చేసినా, అంటే లెట్స్ సే మీరు ఇంకొక 2 సబ్నెట్స్ లేకపోతే ఒక సబ్నెట్ ఎక్స్ట్రా క్రియేట్ చేసి అనుకోండి, ఆ ఎక్స్ట్రా సబ్నెట్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ NaCl కి వెళ్ళి అసోసియేట్ అయిపోతుంది. డిఫాల్ట్ NaCl లోను డిఫాల్ట్ రౌట్ టేబుల్ కి వెళ్ళి ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతుంది. మీకు చేంజ్ చేయాలనుకుంటే మాన్యువల్ గా చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది NaCl. సో ఇప్పుడు NaCl కి మనం ఏ ట్రాఫిక్ ని అలౌ చేస్తున్నాం, దిస్ ఈస్ అవర్ NaCl. NaCl కి మనం ఎలాంటి ట్రాఫిక్ ని అలౌ చేయలేదు. సో ట్రై టు అండర్స్టాండ్. సో 3389 అనే పోర్ట్ తో అలౌ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, రూల్ నంబర్, ఇక్కడ నేను ప్రస్తుతం రూల్ నంబర్ 100 తీసుకుంటాను. 100 ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఇంకొక 10-20 మినిట్స్ లో క్లారిటీ వస్తుంది. టైప్ అనేది TCP, ప్రోటోకాల్ RDP, పోర్ట్ నంబర్ 3389. ఇప్పుడు నేను ఇక్కడ సోర్స్ లో నా IP అడ్రస్ ఇవ్వచ్చు, బట్ నా IP అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది, వెరీ సింపుల్. ఇంటర్నెట్ కి వెళ్ళండి, కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి వాట్ ఈస్ మై IP అని టైప్ చేస్తే సో చెక్ చేస్తుంది. దిస్ ఈస్ మై IP అడ్రస్ 49.37.154.182. ఇది నా IP అడ్రస్. ఇది నా IP అడ్రస్ ఆబ్వియస్ గా /32 బికాస్ సింగిల్ IP అడ్రస్ కి అలౌ చేస్తాను. ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తే అది పని చేస్తుందా, లెట్స్ ట్రై టు సీ. ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేస్తే అది పని చేస్తుందా లేదా అనేది ట్రై చేద్దాం. ఇట్ ఈస్ స్టిల్ నాట్ వర్కింగ్, అది ఇంకా పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు, రైట్? ఎందుకు పని చేయట్లేదు అంటే ఒక ఫైర్ వాల్ కి ట్రాఫిక్ రెండు వైపులా ఫ్లో అవ్వాలి. ఇది మనకి రిక్వెస్ట్, ఇది మనకి అక్నాలెడ్జ్మెంట్, రెస్పాన్స్ కూడా బయటకు రావాలి కదా. రెస్పాన్స్ బయటకు రావాలంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్ చూసుకోవాలి. అవుట్ బౌండ్ ట్రాఫిక్ చూస్తే మనకి అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఏమైనా అలౌ చేసామా, చేయలేదు. అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఈస్ ఆల్సో డిసేబుల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ కూడా మొత్తం డినై చేసాము. ఇక్కడ అవుట్ బౌండ్ ట్రాఫిక్ లో మనం ఏ పోర్ట్ ఎనేబుల్ చేస్తాం అనేది పెద్ద 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 క్వశ్చన్ మార్క్. Big question mark is which port to be enabled on outbound. Outbound కి ఏ పోర్ట్ అనేది ఎనేబుల్ చేస్తాం. 3389 అని అనుకుంటే దట్ ఈస్ నాట్ ది రైట్ ఆన్సర్. 3389 అనే పోర్ట్ మనం అలౌ చేయము. ఇక్కడ మనకి మీకు OSI లేయర్ లో మళ్ళీ తీసుకువెళ్తాను. OSI లేయర్ లో ట్రాన్స్పోర్ట్ లేయర్ లో మనకి సోర్స్ పోర్ట్ నంబర్ డెస్టినేషన్ పోర్ట్ నంబర్ అనేది ఉండేది. డెస్టినేషన్ పోర్ట్ నంబర్ మనకి ఎలా తెలిసింది, అప్లికేషన్ లేయర్ లో ప్రోటోకాల్ RDP అయితే డెస్టినేషన్ పోర్ట్ నంబర్ వచ్చి 3389. అంతా బాగుంది. బట్ ఈ సోర్స్ పోర్ట్ నంబర్ ఏంటి, అప్పుడు మీకు గుర్తున్నట్టుకుంటే నేను ఎఫర్మరల్ పోర్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందని చెప్తాను. ఆ ఎఫర్మరల్ పోర్ట్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. మీలో ఎవరైనా ఎఫర్మరల్ పోర్ట్స్ వీడియో కానీ చూసినట్టుకుంటే మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎల్స్ రివిజన్ కింద మళ్ళీ ఎఫర్మరల్ పోర్ట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాం. సో యూ కెన్ ట్రై టు గెట్ ఇట్. ఇప్పుడు నా ల్యాప్టాప్ లో, రైట్, సో ఇది నా ల్యాప్టాప్ కదా. సో ఇక్కడ నేను నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అనే కమాండ్ టైప్ చేస్తే యాక్టివ్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టు ఉంటే
ఇది HTTPS కనెక్షన్ అంటే 443 పోర్ట్ నంబర్ కి ఈ IP అడ్రస్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది నా ల్యాప్టాప్ యొక్క లోకల్ IP అడ్రస్. దాన్ని కనెక్ట్ అయ్యే పోర్ట్ అనేది ఏంటి 56,309. ఓకే, మళ్ళీ ఇంచుమించు సేమ్ 1861.221.17 మళ్ళీ 443 కనెక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ర్యాండమ్ 56,311 అనే పోర్ట్ నంబర్ వచ్చింది. మళ్ళీ మీరు ఎన్ని కనెక్షన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో చూసినా ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ పోర్ట్ నంబర్. ఇక్కడ నేను మళ్ళీ 18, 61, 62, 194 ట్రై చేస్తున్నాను. లెట్స్ అది ఇక్కడ రిజిస్టర్ అవుతుందో అవదో చూద్దాం. రిజిస్టర్ అయితే it should also have initiated a connection in a different port number. ఇంకొక ర్యాండమ్ పోర్ట్ నంబర్ చూస్ చేసి అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ర్యాండమ్ పోర్ట్ నంబర్ ఏంటి? దిస్ ర్యాండమ్ పోర్ట్ నంబర్ ఈస్ ది ఎఫెమరల్ పోర్ట్ నంబర్. అసలు ఎఫెమరల్ పోర్ట్ నంబర్స్ ఎందుకు వచ్చాయి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హనీ కోంబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నా ఫేవరెట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక హనీ కోంబ్ చూసినట్టుంటే సో ఇలాగ చాలా డోర్స్, చాలా డాట్స్ ఉంటాయి, చాలా డోర్స్ ఉంటాయి. హనీ కోంబ్ బయటకు రావాలంటే మీకు చాలా డోర్స్ ఇలా ఉంటాయి. సో ఇవి రఫ్ గా లెట్స్ సే దేర్ ఆర్ 65,536 డోర్స్ ఉన్నాయి అనుకుందాం, రైట్? మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు 65,536 పోర్ట్స్ ఉంటాయి. అలానే ఈ హనీ కోంబ్ లో కూడా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి అనుకుందాం, రైట్? సో ఇక్కడ ఈ హనీబీ ఏదైతే ఉందో, ఈ హనీబీ ఏం చేస్తాయి అంటే ఎవ్రీడే వాళ్ళ పని ఏంటి? వెళ్తాయి మొక్కల దగ్గరికి వెళ్ళి పువ్వుల నుంచి నెక్టర్ తీసుకొచ్చి మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ ఇట్ డస్. ఈ హనీ కోంబ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక తేనెటీగ బయటకు వెళ్ళింది అనుకోండి, ఆ తేనెటీగ మళ్ళీ అదే ద్వారం నుంచి లోపల రావాలని రూల్ పెట్టుకున్నారు. సో ఈ తేనెటీగ బయటకు వెళ్తుంది, ఈ తేనెటీగ బయటకు వెళ్తుంది. ఈ తేనెటీగ ఈ ద్వారం నుంచో లోపల రావాలి, ఆ తేనెటీగ ఆ ద్వారం నుంచో లోపల రావాలి. దట్ ఈస్ ది కండిషన్ అనేది అది, రైట్? మన సిస్టంలో కూడా అలానే సో తేనెటీగ బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది, రైట్? ప్రతిసారి ఆ తేనెటీగ అదే ద్వారం నుంచి బయటకు వెళ్తారని ఏమైనా రూల్ ఉందా? లేదు, రైట్? ఆ 65,000 పోర్ట్స్ లో ఏ పోర్ట్ నుంచైనా బయటకు వెళ్ళొచ్చు. తేనెటీగ అనేది ఏ ద్వారం నుంచైనా బయటకు వెళ్ళొచ్చు. అలానే మన ల్యాప్టాప్, మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లో మనకి 65,000 పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈ 65,000 పోర్ట్స్ లో కొన్ని ర్యాండమ్ పోర్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు ఆర్ డిఫైన్ చేస్తారు. ఆ ర్యాండమ్ పోర్ట్స్ ఏమవుతాయి? ఒక కనెక్షన్ బయటకు వెళ్ళిన ప్రతిసారి ఒక పోర్ట్ నంబర్ యూజ్ చేస్తుంది. కనెక్షన్ బయటకు వెళ్తున్నప్పుడు ఏ పోర్ట్ నంబర్ తో అయితే బయటకు వెళ్తుందో మన ల్యాప్టాప్ లో కూడా సేమ్ పోర్ట్ నంబర్ తో లోపలికి వస్తుంది. దాని రెస్పాన్స్ అనేది లోపలికి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక బంచ్ ఆఫ్ పోర్ట్ నంబర్స్ ఇస్తారు. సో ఎప్పుడు ఏమవుతుంది అంటే ఒక పోర్ట్ నంబర్స్ అవైలబుల్ లేవనుకుంటే నెట్వర్క్ కనెక్షన్ స్లోగా ఉండడం అయితే జరగదు, ఫాస్ట్ గానే జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు ఈ ర్యాండమ్ పోర్ట్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. సో మీరు ఇక్కడ గూగుల్లో ఎఫెమరల్ పోర్ట్స్ AWS దీన్ని క్లిక్ చేశారు అనుకోండి. సో అఫీషియల్ డాక్యుమెంట్ VPC, ఇక్కడ మీరు ఎఫెమరల్ పోర్ట్స్ డాక్యుమెంటేషన్ చూసినట్టు ఉంటే ఇక్కడ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి కొన్ని ఎఫెమరల్ పోర్ట్స్ కొన్ని ర్యాండమ్ పోర్ట్స్ అనేవి డిఫైన్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి వచ్చినప్పుడు 2003 కంట పాతది అంటే విండోస్ ఎక్స్పీ ఉన్న ఎక్స్పీ కంట పాతది డెస్క్టాప్ ఓఎస్. విండోస్ 2003 అంటే సర్వర్ ఓఎస్. 2008 కూడా ఇంచుమించు ఆ ఎక్స్పీ టైప్ ఓఎస్. అక్కడ ఏమవుతుంది 1025 to 5000 అనేది ర్యాండమ్ పోర్ట్స్ డిఫైన్ చేసేవారు. ఆ కాలంలో నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది, రైట్? ఆ తర్వాత ఏమైంది, విండోస్ సర్వర్ 2008 లేటర్ వర్షన్స్ లో ఏమైంది 49,152 to 65,535 అనే పోర్ట్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? అదే మీకు లినక్స్ కి వచ్చినప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా AWS లో. ఆ లోడ్ బ్యాలెన్స్ వచ్చి 1024 to 65,535 పోర్ట్స్ యూజ్ చేస్తాయి. లినక్స్ వచ్చి 32,798 to 61,000 పోర్ట్స్ యూజ్ చేస్తుంది. నాట్ గేట్వే అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నాట్ గేట్వే అనేది 1025 to 65,535 పోర్ట్స్ యూజ్ చేస్తుంది. అలానే ల్యాండ్ లో వచ్చి యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం విండోస్ నుంచి కూడా యాక్సెస్ చేస్తున్నాం. సో బేసికలీ 49,000 to 65,535 ఆ రేంజ్ మనం కానీ వైట్ లిస్ట్ చేయగలిగితే
we should be able to access our server, right? So let's go to our this. ఇక్కడ మనకి ఇది సోర్స్ అంటే ఇది ఇన్బౌండ్ రూల్ లో చేస్తే అవ్వదు. సో మనం ఏం చేస్తాం, ఇన్బౌండ్ రూల్ లో కాకుండా we will go to the outbound rule. అవుట్బౌండ్ రూల్ లో మనం చెయ్యాలి. సో అవుట్బౌండ్ రూల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది అవుట్బౌండ్ రూల్ లో సోర్స్ మారిపోతుంది, సోర్స్ అనేది ఉండదు. సోర్స్ బదులుగా ఏమొస్తుంది, డెస్టినేషన్ అనేది వస్తుంది, రైట్? సోర్స్ బదులు డెస్టినేషన్ అనేది వస్తుంది. డెస్టినేషన్ లో మనం ఆబ్వియస్గా ఇక్కడ ఏం చేస్తామన్నా, పోర్ట్ నంబర్ వచ్చి మారుద్దాం అన్నా. పోర్ట్ నంబర్ వచ్చి ఇది కాకుండా ఎఫెమరల్ పోర్ట్స్ అంటే ఇక్కడ కస్టమ్ ప్రోటోకాల్, కస్టమ్ టీసీపీ, బేసిక్ టైప్ అనేది కస్టమ్ టీసీపీ వస్తుంది. పోర్ట్ రేంజ్ వచ్చి ఇక్కడ ఏంటి మనకి ఇచ్చారు 49,152 to 65,535, రైట్? అండ్ ఇక్కడ డెస్టినేషన్ అనేది నేను ఈ పబ్లిక్ ఐపీకి అలౌ చేస్తే మోస్ట్ ప్రాబ్లీ ఇట్ షుడ్ వర్క్. బట్ లెట్స్ సే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రైంగ్ టు యాక్సెస్. ప్రతి ఒక్కల ఐపీ అడ్రస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం అనేది కష్టం, రైట్? అదొక చిన్న పెయిన్ టేకింగ్ టాస్క్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ పబ్లిక్ ఐపీ ఇక్కడ సింగిల్ ఐపీ అడ్రస్ ని చేయకుండా వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కుడ్ వైట్ లిస్ట్ ది ఎంటైర్ ఇంటర్నెట్. మొత్తం ఇంటర్నెట్ ని మనం ఇక్కడ వైట్ చేయొచ్చు. ఇంటర్నెట్ అంటే 0.0.0/0. ఇది అవుట్ బౌండ్ ట్రాఫిక్ మాత్రమే, ఇన్బౌండ్ కాదు. అవుట్ బౌండ్ మీరు ఎఫెమరల్ పోర్ట్స్ మొత్తానికి అలౌ చేస్తున్నారు, రైట్? ఇలా మీరు చేసినట్టుగా ఉంటే మోస్ట్ ప్రాబ్లీ వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్. సో లెట్స్ యాక్చువల్లీ లుక్. మనం ఇక్కడ NACL కి వచ్చి ఇన్బౌండ్ రూల్ అలౌ చేసామా, ఇంకా చేయలేదు. సో లెట్స్ ట్రై టు ఎనేబుల్ ది ఇన్బౌండ్ రూల్ నంబర్ 100. టైప్ ఇస్ RDP, ప్రోటోకాల్ TCP. సో ప్రోటోకాల్ TCP, టైప్ అనేది RDP. నేను రివర్స్ చెప్పాను. సో ఇక్కడ సోర్స్ అనేది నా ఐపీ అడ్రస్ పెట్టాలి కదా. సో సోర్స్ ఐపీ అడ్రస్ వచ్చి 49.37.154/32. ఓకే, ఇక్కడ ఉన్న స్పేసెస్ తీసేస్తాను. అండ్ దిస్ ఈస్ ది వన్ ఐ విల్ అలౌ మై సోర్స్. అవుట్బౌండ్ లో కూడా నేను ఏం చేస్తానంటే, లెట్స్ ట్రై టు అలౌ టు ద సేమ్ ఐపీ అడ్రస్ ఎఫెమరల్ పోర్ట్స్ ని అలౌ చేయడానికి ట్రై చేద్దాం. ఎఫెమరల్ పోర్ట్స్ ని మీరు అలౌ చేస్తే అగైన్ రూల్ నంబర్ 100 RDP, రైట్? ఇక్కడ నేను ఎఫెమరల్ పోర్ట్స్, ఇక్కడ RDP కాదు సార్, కస్టమ్ ప్రోటోకాల్ కి వెళ్ళి కస్టమ్ TCPకి వెళ్ళి ఇక్కడ 49,152 to 65,535 ఈ పోర్ట్ రేంజ్ అనేది అలౌ చేశాను అనుకోండి. అండ్ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ మై EC2 ఇన్స్టెన్స్, ఐ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్. పనిచేస్తుంది. బట్ ఇలా ప్రతి ఒక్కరికి నా EC2 ఇన్స్టెన్స్, ప్రతి ఒక్కరి ఐపీ అడ్రస్ ని నేను అలౌ చేయడం అనేది కొంచెం టైరింగ్ టాస్క్, కొంచెం ఇబ్బందికరమైన టాస్క్, కొంచెం టైం తీసుకుంటున్న టాస్క్ అది. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సోర్స్ అనేది మొత్తం ఇంటర్నెట్ కి అలౌ చేసేస్తాను. వెరీ మచ్ పాసిబుల్ కెన్ బి డన్. RDP అనేది మొత్తం ఇంటర్నెట్. అలాంటప్పుడు నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మీకు ఇచ్చిన you would be able to access my server. అంతా బాగానే ఉంది. లెట్స్ సే నాకు ఒక లినిక్స్ సర్వర్ ఉందనుకోండి. రూల్ నంబర్ 200 టైప్ అనేది SSH అవుతుంది. ఇక్కడ నేను రివర్స్ చెప్పాను కదా. సో లెట్స్ కరెక్ట్ దట్. ప్రోటోకాల్ అనేది TCP, టైప్ అనేది RDP, ప్రోటోకాల్ అనేది TCP, ఇది కూడా TCP. పోర్ట్ నంబర్ 22, SSH అనేది పోర్ట్ నంబర్ 22, అది కూడా నేను మొత్తం ఇంటర్నెట్ కి అలౌ చేశాను, రైట్? ఇక్కడ మీరు ఎక్స్ప్లిసిట్లీ అలౌ అని అనాలి, ఇక్కడ కూడా మీరు ఎక్స్ప్లిసిట్లీ అలౌ అని అనాలి, అప్పుడే అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ హౌ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఫంక్షన్స్. ఓకే, సో ఇలా మీరు అలౌ చేసి అండ్ మీరు అవుట్ బౌండ్ రూల్లో ఎఫెమరల్ పోర్ట్ ని ఓవర్ ది ఇంటర్నెట్ అలౌ చేస్తారు అనుకోండి, పనిచేస్తుంది. ఇప్పుడు లినిక్స్ కి
ఇదే ఎఫ్ఎంఎల్ పోర్ట్ యూజ్ చేయం కదా, లినిక్స్ కి వేరేగా ఎఫ్ఎంఎల్ పోర్ట్స్ అనేవి డిఫైన్ చేశారు. లినిక్స్ ఎఫ్ఎంఎల్ పోర్ట్స్ వచ్చి 1024 టు లినిక్స్ కి వచ్చి 32,768 ఇది. అదే వేరే కాంపోనెంట్స్ కి వచ్చి ఇది. ఈ అన్ని ఎఫ్ఎంఎల్ పోర్ట్స్ లో అన్నిటికంటే పెద్ద రేంజ్ ఏంటి, 1024 టు 65,535. సో ఇక్కడ జనరల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ఆ పెద్ద రేంజ్ ని డిఫైన్ చేస్తాము. దట్ ఈస్ 1024 టు and the port range is 1024 to 65,535. ఇది పోర్ట్ రేంజ్. దీన్ని అలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చిన్న రియల్ టైమ్ సినారియో అనేది చూసుకుందాం. కొంచెం రియల్ టైమ్ సినారియో. ఇప్పుడు లెట్స్ సే అంత బాగానే ఉంది, ఈ సెటప్ ఉంది, నా సర్వర్ అందరూ ఇప్పుడు 0.0.0 నా వీడియో చూసి ఆల్రెడీ చాలా మంది సర్వర్కి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ సే ఇదే నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి. సో నాకు ఒక మెయిల్ వచ్చింది సెక్యూరిటీ టీమ్ నుంచి. సెక్యూరిటీ టీమ్ ఏమంటుంది, హలో ఏబిసి, మేము ఏం చూస్తున్నామంటే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ 9.9.9.9 అనే ఐపీ అడ్రస్ నుంచి ఎవరో హ్యాకర్ మిమ్మల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఐపీ అడ్రస్ మాత్రం మీరు డినై చేయండి, సో దట్ పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ యువర్ సర్వర్. నేను కూడా ఓకే, ఐ విల్ ట్రై టు డినై ది ఐపీ అడ్రస్ అని చెప్తాను. అలాంటప్పుడు వెరీ సింపుల్, ఇక్కడ అలౌ రూల్ ఎలా ఉందో అలానే ఒక డినై రూల్ రాసేస్తే మనకి అయిపోతుంది. అలౌ రూల్ ఎలా అయితే ఇక్కడ ఉందో అలానే మనం ఒక డినై రూల్ క్రియేట్ చేసి రాస్తాం అనుకోండి. ఇట్స్ వెరీ 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 సింపుల్. అదే డినై రూల్ అనేది ఎలా రాస్తాం, లెట్స్ సే విల్ క్రియేట్ రూల్ నెంబర్ 300. ఇక్కడ నేను టైప్ అనేది ఆర్డిపి కదా యాక్సెస్ చేస్తున్నాడు, సో నేను ఆర్డిపిని ఆపడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సోర్స్ అనేది 9.9.9.9/32 దీన్ని డినై చేశాను, రైట్. సో నేను సెక్యూరిటీ టీమ్ కి రిప్లై చేశాను, హలో సెక్యూరిటీ టీమ్, నేను పోర్ట్ ని సారీ ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని డినై లిస్ట్ లో పెట్టేశాను. సో దట్ ఐపీ అడ్రస్ షుడ్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ మై EC2 ఇన్స్టెన్స్. బట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు మెయిల్ చేస్తారు, హలో వి స్టిల్ సీ ఇన్ యువర్ లాగ్స్, మీ సర్వర్ యొక్క లాగ్స్ లో ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఏదో పని చేస్తుంది, మాకు ఇంకా తెలుస్తుంది, యూ నీడ్ టు బ్లాక్ దిస్ ఐపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటారు. అదేంటి, మనం ఐపీ అడ్రస్ ఆల్రెడీ బ్లాక్ చేస్తాం కదా NACL లో, అయినా ఎలా యాక్సెస్ అవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే NACL ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే NACL ఆల్వేస్ రీడ్స్ ద రూల్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ రూల్ నంబర్ పైన అన్నిటికంటే చిన్న రూల్ నంబర్ ఉన్న రూల్ నంబర్ ఏది ఉంటే అదే ఫస్ట్ రూల్ నంబర్ అవుతుంది. ఇది సెకండ్, ఇది థర్డ్. సో పైనుంచి కిందకి రీడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రూల్ నెంబర్ ఏంటి, 100 అనేది ఏమవుతుంది, అలౌ చేసింది. సో 100 అలౌ చేసిందని చూసిన వెంటనే అది ఆర్డిపికి అలౌ చేస్తుంది, రైట్. సో ఆ రీజన్ వల్ల ఈ 9.9.9.9/32 ఐపీ అడ్రస్ ఉన్న ఐపీ is still able to access my EC2 instance. అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ డినై రూల్ ఏదైతే రాసామో ఈ డినై రూల్ యాక్చువల్ గా రూల్ నెంబర్ 300 కాదు, ఇట్ షుడ్ బి 1 రూల్ ఆన్ టాప్ ఆఫ్ రూల్ నెంబర్ 100, రైట్. ఎక్కడైతే మనం అలౌ చేసామో దాని మీద రూల్ నెంబర్ 99 షుడ్ బి ఆర్డిపి TCP 3389 9.9.9.9/32 deny. It should be denied. That is how you need to write. అందుకోసం మనం ఇక్కడ ఏం చేసామంటే రూల్స్ రాస్తున్నప్పుడు రూల్ నెంబర్ 100, 200, 300, 400 అని పెట్టి రాసాం. ఎందుకంటే మధ్యలో ఇంకేమైనా డినై రూల్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. ఫర్ దట్ రీజన్ వి యాక్చువల్లీ గో ఇన్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 100. మీరు 10 ఇంక్రిమెంట్ వెళ్ళినా పర్లేదు, తప్పు లేదు, బట్ మీరు ఇంక్రిమెంట్స్ లోనే వెళ్ళాలి. దీన్నే రూల్ నెంబర్ 1 కింద రాస్తుంటే ఇప్పుడు డినై రూల్ రావడానికి అసలు ఛాన్సే ఉండకపోయింది. అప్పుడు మీరు ఈ రూల్ డిలీట్ చేయాలి, కొత్త రూల్ రాయాలి. సో అందుకోసం ఆల్వేస్ మేక్ షూర్ ద రూల్ నెంబర్ 100 ఇస్ ది ఫస్ట్ రూల్. బికాస్ ఇన్ ఫ్యూచర్ మీరు డినై రూల్ క్రియేట్ చేయాల్సి వస్తే అక్కడ పైన డినై రూల్ అంటే 99 అనే డినై రూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదే ఇప్పుడు NACL లో NACLs లో
maximum rules ఎన్ని maximum of 40 rules is allowed in NaCl. అది ఏంటి ఇంక్లూడింగ్ ఇన్బౌండ్ ప్లస్ అవుట్బౌండ్ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కంబైన్ చేస్తే ఓన్లీ 40 రూల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 స్పెసిఫిక్ విత్ ద రూల్స్. మనం ఇన్బౌండ్ రూల్స్ అవుట్బౌండ్ రూల్స్ రాస్తున్నప్పుడు చాలా 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 స్పెసిఫిక్ గా క్రియేట్ చేయాలి, రైట్? సో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి లినక్స్ సర్వర్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం అండ్ వీ విల్ ట్రై టు యాక్సెస్ ఆర్ క్రియేట్ ఆ రూల్స్, రైట్? సో మనం లినక్స్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది చూసుకుందాం. ఇది నా విపిసి. ఈ విపిసిలో ఐఎమ్ ఓన్లీ క్రియేటింగ్ వన్ సబ్నెట్, రైట్? ప్రస్తుతానికి ఒక సబ్నెట్ చేస్తున్నాను. దీంట్లో మనకు ఆల్రెడీ ఒక విండోస్ సర్వర్ ఉంది. నేను ఒక లినక్స్ సర్వర్ ని మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను. ఈ సబ్నెట్ చుట్టూరు ఒక ఫైర్ వాల్ ఉంది, దట్ ఈస్ NaCl. ఇక్కడ ఆల్రెడీ రౌట్ టేబుల్ అవన్నీ ఉన్నాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దట్. IGW లేకంటే విపిసి కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్లీ సమ్వేర్ ఇన్ ది ఇంటర్నెట్ 0.0.0.0/0లో ల్యాప్టాప్ పట్టుకొని యూఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ అ లినక్స్ సర్వర్, రైట్? సో ఫస్ట్ లినక్స్ సర్వర్ క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. దెన్ వీ విల్ ట్రై టు యాక్సెస్ దట్ లినక్స్ సర్వర్ ఆల్సో. మీరు మన AWS ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి, AWS కి రిలేటెడ్, NaCl's కి రిలేటెడ్. సో లినక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఒక వెబ్సైట్ ఎలా పోస్ట్ చేయాలి, అలాంటివి ఎన్నో వీడియోస్ అనేవి మన దగ్గర ఛానల్స్ లో ఆల్రెడీ ఉన్నాయి. స్ట్రాంగ్లీ ఐ విల్ రికమెండ్ యూ టు చెక్ ఆల్ ది వీడియోస్. ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో కోర్స్ యాజ్ అండ్ వెన్ కంప్లీట్ అవుతుండే కొద్దీ మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా రెఫర్ చేయొచ్చు. సో నేను లినక్స్ సర్వర్ క్రియేట్ చేయడానికి అమెజాన్ లినక్స్ అనే AMIని యూజ్ చేస్తాను, ఆ టెంప్లెట్ని యూజ్ చేస్తాను. ఈ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అమెజాన్ వాళ్ళ డెవలప్ చేసింది. CentOS బేస్డ్, CentOS బేస్ ఇమేజ్ తీసుకొని దాని మీద కొంచెం వాళ్ళ ట్వీకింగ్స్ చేసి ఒక లినక్స్ ఇమేజ్ అనేది క్రియేట్ చేశారు. ఐ గో విత్ T3 మైక్రో. ఇక్కడ కీ పేరు వచ్చి ఐ గో విత్ 2024 AP South 2. మీరు ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ సబ్నెట్ ఆల్రెడీ ఇది వచ్చింది. సో ఐ విల్ నాట్ బి చేంజింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఐ క్లిక్లీ సే లాంచ్ ఇన్స్టెన్స్. సో ఒక లినక్స్ సర్వర్ కి కనెక్ట్ అవడానికి మీరు యూజ్ చేసే టూల్ ఏంటి, మీరు యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటి? SSH. మీరు SSH యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి 3389 కానీ RDP కానీ ఏమైనా కనిపిస్తే దట్ వుడ్ బి అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇది నా netstat కమాండ్. సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న netstat కమాండ్ అనేది ఇది. బట్ ఎనీవేస్ విల్ గో ఇన్ టు కీస్ ఫోల్డర్. కీస్ ఫోల్డర్కి వెళ్ళి మన కీ ఇక్కడ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. 2024 AP South 2 కీ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లినక్స్ సర్వర్ కి కనెక్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ SSH క్లయింట్ అనేది ఉంటుంది. బికాస్ లినక్స్ సర్వర్ కి SSH ద్వారా కనెక్ట్ అవుతాం కాబట్టి SSH క్లయింట్. ఇక్కడ ఫస్ట్ లొకేట్ యువర్ ప్రైవేట్ కీ అన్నాడు. మనం లినక్స్ లో కమాండ్స్ యూజ్ చేసి CD కమాండ్ ls-l కమాండ్ యూజ్ చేసి ఆల్రెడీ మన కీని లొకేట్ చేసాము. స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 ఇస్ ఆల్సో కంప్లీటెడ్. స్టెప్ నెంబర్ 3 ఏంటి? స్టెప్ నెంబర్ 1 SSH క్లయింట్. SSH క్లయింట్ నేను ఏం వాడుతున్నాను? గిట్ బ్యాష్ వాడుతున్నారు. మీరు కావాలంటే మొబైల్ ఎక్స్టర్మ్ యూజ్ చేయొచ్చు, పుట్టి యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. బట్ గిట్ బ్యాష్ ఆర్ మొబైల్ ఎక్స్టర్మ్ ఇస్ బోత్ గుడ్. ఇక్కడ మీకు ఏ కమాండ్ రన్ చేయమంటున్నాడు? chmod అంటే ఇక్కడ ఈ ఫైల్ కి ఉన్న పర్మిషన్స్ ని చేంజ్ చేయమని చెప్తున్నాడు. సో మీరు ఇక్కడ ls-l మళ్ళీ రన్ చేసినట్టయితే ఎర్లియర్ మీరు ఇక్కడ చూసినట్టయితే RWRR అను, ఇప్పుడు ఓన్లీ RRR అని ఉంది, 400. ఓకే, పర్మిషన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. పర్మిషన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కమాండ్ ని రన్ చేస్తే SSH-i అంటే ఐడెంటిటీ ఫైల్. ఏ ఫైల్? కీ ఫైల్. యూజర్ నేమ్ మనం అమెజాన్ లినక్స్ చేసాం కాబట్టి EC2-user అనే యూజర్ నేమ్ యూజ్ చేస్తున్నాం అండ్ వీఆర్ యూజింగ్ దిస్ IP అడ్రస్. మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వీడియో ఉంది, అది మల్టిపుల్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్, ఏ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ కి ఏ కీ యూజ్ చేయాలి అనేది, ఏ యూజర్ నేమ్ యూజ్ చేయాలి అనేది మన దాంట్లో డిస్కస్ చేసాం. అరౌండ్ 20 minutes వీడియో, వెరీ 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 ఇన్ఫర్మేటివ్ వీడియోస్. డెఫినెట్ గా దాన్ని మాత్రం చూడండి. మనం ఇక్కడ ఇది టైప్ చేసిన వెంటనే ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ అ ప్రాంప్ట్. లినక్స్ లో జనరల్ గా లాగిన్ అయిపోయి ప్రాంప్ట్ ఇచ్చేయాలి పార్టీ, బట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు?
సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ విత్ ది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నుంచి నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ రైట్ NaCl నుంచి EC2 ఇన్స్టెన్స్ వెళ్తుంది. NaCl లో ఇన్ బౌండ్ కనెక్షన్ లోపలికి వచ్చింది కదా, ఇన్ బౌండ్ లో ఏంటి అలౌ చేయాలి, పోర్ట్ నెంబర్ 22 అనేది అలౌ అయి ఉండాలి, రైట్. పోర్ట్ నెంబర్ 22 ఈజ్ పోర్ట్ నెంబర్ 22 అలౌడ్ ఇన్సైడ్ ఆర్ NaCl. సో మన NaCl కి వచ్చి పోర్ట్ నెంబర్ 22 పబ్లిక్ NaCl లో పోర్ట్ నెంబర్ 22 అలౌడ్ ఉందా లేదా చూద్దాం. అలౌడ్ లేదు. సో I will add rule number 200. Make sure that you are keeping a healthy distance between the two. SSH port number 22, రైట్. పోర్ట్ నెంబర్ 222 సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ రేంజ్ అనేది SSH అయిపోద్ది. మీరు కావాలంటే ఇంటర్నెట్ పెట్టచ్చు, లేకపోతే మీ పర్టికులర్ IP అడ్రస్ కూడా పెట్టచ్చు. ఐ లీవ్ ఇట్ టు ది ఇంటర్నెట్ బికాస్ ఇట్ ఈస్ స్టిల్ ఓకే. సెక్యూరిటీ రిస్క్ కాదు. ఎందుకు కాదు? బికాస్ దేర్ ఈస్ అనదర్ ఫైర్ వాల్ కాల్డ్ సెక్యూరిటీ గ్రూప్ అనే ఫైర్ వాల్ ఇంకోటి ఉంటుంది. దాని వల్ల కూడా యూ కెన్ డూ సమ్ ఫైన్ ట్యూనింగ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్? ఎస్, ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్. అదేంటి, ఇక్కడ ఎఫామరల్ పోర్ట్స్ కాన్సెప్ట్ రావాలి కదా. విండోస్ లో ఎఫామరల్ పోర్ట్స్ వచ్చింది, లినక్స్ లో ఎఫామరల్ పోర్ట్స్ వర్తించదా? వర్తిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఎఫామరల్ పోర్ట్స్ అనేది 49,152 to 65,535 ఆల్రెడీ అలౌ చేసాం. ఈ ఎఫామరల్ పోర్ట్స్ నా విండోస్ ల్యాప్టాప్ కి, రైట్, నా విండోస్ ల్యాప్టాప్ ఈ ఎఫామరల్ పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ వీ వుడ్ బి యూజింగ్. మళ్ళీ ఇంకో గిట్ బాష్ విండో యూజ్ చేసి stat అనే కమాండ్ నేను టైప్ చేస్తే ఈసారి మన IP అడ్రస్ ఏంటి, 18.60.157.158. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వెరీ సూన్ వీ షుడ్ బి గెటింగ్ 18.60.157. సో 18.60.157.158 అనే IP అడ్రస్ మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి HTTPS కాకుండా మనకి SSH కానీ 22 కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ we would also see the ephemeral port that my laptop is using. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ల్యాప్టాప్ 56,000 రేంజ్ లో ఉన్న పోర్ట్స్ ని యూజ్ చేస్తుంది, రైట్. సో లెట్ దిస్ రన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే లోపల we will try to see what can be done. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే SSH వచ్చింది కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే SSH 18.60.157.158 SSH అంటే పోర్ట్ నెంబర్ 22. ఏ పోర్ట్ నెంబర్ యూజ్ అయింది, 56,687 అనే పోర్ట్ నెంబర్ యూజ్ అయింది. అంటే ఒక ఎఫామరల్ పోర్ట్ అనేది యూజ్ అయింది. అవుట్ బౌండ్ లో ఆల్రెడీ ఎఫామరల్ పోర్ట్ ఇచ్చాం కాబట్టి కనెక్షన్ ఇస్ వర్కింగ్. మీరు కానీ ఇది డిసేబుల్ చేస్తారు అనుకోండి, ఇట్ విల్ స్టాప్ టు వర్క్. వెరీ 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 సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ సే నా ల్యాప్టాప్ నుంచి curl google.com ని యాక్సెస్ చేస్తాను. అంటే గూగుల్ వెబ్సైట్ ని కర్ల్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే నా ల్యాప్టాప్ నుంచి గూగుల్ పనిచేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ది అవుట్పుట్ దట్ వీ షుడ్ బి గెటింగ్. అదే మనం google.com అనేది సర్వర్ లో టైప్ చేసాం అనుకోండి, రూట్ యూజర్ మార్కర్ sudosu and if you do a curl google.com, is it working? నాట్ వర్కింగ్. ప్రస్తుతానికి ఏమవుతుంది, ఇట్ ఈస్ టైమింగ్ అవుట్. టైమ్ అవుట్ అవుతుంది అంటే ఏమి చేయట్లేదు, అవుట్పుట్ రావట్లేదు, టైమ్ అవుట్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, మనకి AWS రిలేటెడ్ ఎప్పుడైనా లేకపోతే ఐటీలో ఎప్పుడైనా టైమ్ అవుట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఐటీలో మనకి ఎప్పుడైనా టైమ్ అవుట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, టైమ్ అవుట్, let's say there is a timeout issue, that means it is a firewall issue. ఒక firewall issue అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి google.com అనేది ఎలా తెలియట్లేదు. సో లెట్స్ డూ curl https google.com. ఇది కరెక్ట్ ప్రోటోకాల్, 443 ప్రోటోకాల్ చూసి google.com ట్రై చేస్తున్నాం. ఇదే మళ్ళీ ఇక్కడ కూడా ట్రై చేద్దాం, curl https google.com చేస్తే వచ్చింది, ఇట్ ఈస్ వర్కింగ్. ల్యాప్టాప్ లో పనిచేస్తుంది బట్ సర్వర్ లో పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు? అగైన్ లెట్స్ ట్రై విత్ ఇన్ ఎగ్జాంపుల్. సేమ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈసారి google.com కి లెట్స్ సే వి ఆర్ సెండింగ్ ఇన్ గ్రీన్ రిక్వెస్ట్.
ఈ ల్యాప్టాప్ నుంచి నేనేం చేస్తున్నాను, ఐ am సెండింగ్ a రిక్వెస్ట్. ఆబ్వియస్లీ ఇక్కడ రౌట్ టేబుల్ ఉంది కదా, రౌట్ టేబుల్ ఏం చెప్తుంది సబ్నెట్ కి, గో టు ది ఇంటర్నెట్ గేట్వే టు గెట్ టు google.com. సో ఈ ఈ ఇదంతా ఎలానే ఉంది. సో ఇట్ ఇస్ ట్రైంగ్ టు గో టు google.com. google.com నుంచి రెస్పాన్స్ వస్తుంది, అది వేరే విషయం, రైట్. రెస్పాన్స్ అనేది తర్వాత డ్రా చేద్దాం. ఫస్ట్ ఈసారి ఏమవుతుంది, ఈ సర్వర్ నుంచి ట్రాఫిక్ అవుట్ సైడ్ వెళ్తుంది, అంటే ఇక్కడ అవుట్ బౌండ్ రూల్ అనేది ఎఫెక్ట్ లోకి వస్తుంది. అవుట్ బౌండ్ రూల్ లో ఏం జరుగుతుంది, ఏ పోర్ట్ నంబర్ యూజ్ అవ్వాలి, బికాస్ వీఆర్ సేయింగ్ https google.com, రైట్. https అంటే 443. సో అవుట్ బౌండ్ లో మనం 443 అనే రూల్ అనేది అలౌ చేయాలి. చేసామా, చేయలేదు. సో లెట్స్ ట్రై టు ఎనేబుల్ 443. google.com యొక్క ఐపీ అడ్రస్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుందా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వి నెవర్ నో. సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఒక google.com కాదు, మేబీ మీరు ఇంటర్నెట్ నుంచి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, యమ్ రెపాజిటరీస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, దానికి మళ్ళీ ఇంకొక ఐపీ, పబ్లిక్ ఐపీ ఉంటుంది. ప్రతిసారి మనం ఐపీ అడ్రసెస్ ఇక్కడ యాడ్ చేయలేము. ఎందుకు, బికాస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ దట్ కెన్ బి యాడెడ్ ఈస్ ఓన్లీ 40. అలాంటప్పుడు ఏం చేస్తాం, 0.0.0/0 పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, పని చేస్తుందా, లెట్స్ సీ. ఇంకా పని చేయట్లేదు. వాట్ హ్యాపెండ్, ఎందుకు పని చేయట్లేదు, రైట్. లెట్స్ సీ. రెస్పాన్స్ అనేది బయటకు వెళ్ళింది, బట్ google.com అనేది ఒక రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్ళింది. google.com అనేది ఒక రెస్పాన్స్ పంపిస్తుంది కదా, ఆ రెస్పాన్స్ పంపిస్తున్నప్పుడు ఇన్బౌండ్ పోర్ట్ నంబర్ ఏది ఉంటుంది, ఇన్బౌండ్ పోర్ట్ నంబర్ అనేది అగైన్ ఎఫామరల్ పోర్ట్ ఉంటుంది. అదేంటి, సర్వర్ కూడా ఎఫామరల్ పోర్ట్స్ ఉంటాయి అంటే ఎస్, సర్వర్ ఆల్సో హ్యాస్ ఆల్ ది పోర్ట్స్. వాళ్ళు కూడా 65,536 పోర్ట్స్ ఉంటాయి. సర్వర్ కూడా ఎఫామరల్ పోర్ట్ మీద రిక్వెస్ట్ బయటకు పంపించుంటుంది. సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఏ నెట్వర్క్ అయినా, ఈ ల్యాప్టాప్ అయినా ఇది సర్వర్ అయినా, రిక్వెస్ట్ బయటకు వెళ్తున్నప్పుడు ఒక ర్యాండమ్ డోర్, ఒక ర్యాండమ్ పోర్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది. దట్ ర్యాండమ్ పోర్ట్ నంబర్ ఇస్ కాల్డ్ as ఎఫామరల్ పోర్ట్. రిక్వెస్ట్ ఏదో ఒక https అయితే https 443 బేసికలీ, బట్ ఇది అనేది ర్యాండమ్. ఇది ల్యాప్టాప్ అయినా, ఇది మీ సర్వర్ అయినా, ఏదైనా మొబైల్ డివైస్ అయినా సేమ్ కాన్సెప్ట్, ఎఫామరల్ పోర్ట్స్ అనే కాన్సెప్టే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను సో ఈసారి రెస్పాన్స్ అనేది లోపలికి వస్తుంది కదా, అంటే ఇన్బౌండ్ రూల్ చెక్ చేయాలి. ఇన్బౌండ్ రూల్ లో ఎఫామరల్ పోర్ట్స్ అలౌ చేసామా లేదా, చెయ్యలేదు. సో లెట్స్ యాక్చువల్లీ ట్రై అండ్ సీ, ఎఫామరల్ పోర్ట్స్ ఉన్నాయా, లేవు. సో నేనేం చేస్తాను, ఎఫామరల్ పోర్ట్స్ అనేది అలౌ చేస్తాను. బట్ ఈ ఎఫామరల్ పోర్ట్స్ అనేది ఎక్కడి నుంచి అలౌ చేయాలి, దట్ ఈస్ అ బిగర్ క్వశ్చన్. google.com యొక్క ఐపీ అడ్రస్ అయితే లేదు మన దగ్గర. సో అప్పుడు నేను ఏం చేస్తాను, 102.4.265,535, ఓకే, అండ్ నేను ఇంటర్నెట్ కే వదిలేస్తాను. ఈ 0 అనేది ఉంచినా ఉంచకపోయినా సేమ్, మీకు రూల్ అనేది 1024 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ క్రియేట్ అ రూల్. లెట్స్ అగైన్ ట్రై టు యాక్సెస్ అండ్ సీ, పని చేస్తుందా లేదా. పని చేసింది, ఇట్ ఈస్ నౌ వర్కింగ్. అంటే ఫ్రమ్ మై ల్యాప్టాప్, ఫ్రమ్ మై సర్వర్ ఐ ఆమ్ ఏబుల్ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఇక్కడ అప్డేట్ ట్రై చేశారనుకోండి, మీకు అప్డేట్స్ అనేవి జరుగుతాయి. సో అప్డేట్స్ జరుగుతున్నాయి కదా, 53 MB డౌన్లోడ్ చేసుకుంది ఇప్పుడే. సో అప్డేట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్, అప్డేట్స్ జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్. సో దిస్ ఇస్ హౌ యూ విల్ కనెక్ట్ టు ది ఇంటర్నెట్. ఈ పార్ట్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా 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 జాగ్రత్తగా వినండి, బికాస్ దిస్ ఈస్ ది హార్ట్ ఆఫ్ AWS. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ AWS. ఇది మీ సబ్నెట్, ఈ సబ్నెట్ లో మీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం లినక్స్ సర్వర్ ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ సర్వర్. ఇప్పుడు ఫస్ట్ సినారియోలో ఏం జరిగింది, మన ల్యాప్టాప్ నుంచి మనం కనెక్షన్స్ లోపలికి పంపాం. దిస్ ఇస్ IGW ఎక్కడ ఉంది, రైట్. ల్యాప్టాప్ నుంచి కనెక్షన్స్ లోపలికి పంపాం. ఈ సబ్నెట్ చుట్టూ ఏముంది, ఒక ఫైర్ వాల్ ఉంది. ఆ ఫైర్ వాల్ నే NACL అంటాం. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, సిగ్నల్ అనేది లోపలికి వెళ్ళింది, రైట్. ఇన్బౌండ్ కనెక్షన్, ఇది లినక్స్ సర్వర్ అయితే ఇన్బౌండ్ కనెక్షన్ ఏమవుతుంది, 22 అవుతుంది. ఇన్బౌండ్ 22. అదే
విండోస్ అనుకోండి, ఇన్బౌండ్ కనెక్షన్ ఏమవుతుంది, 3389 అనే పోర్ట్ నంబర్ తో వెళ్తుంది ఇన్బౌండ్. ఇప్పుడు సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళింది, సర్వర్ అనేది ఏం చేస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రిక్వెస్ట్, ఐఎమ్ సెండింగ్ అ రెస్పాన్స్ అనుకుని ఒక రెస్పాన్స్ అనేది బయటకు పంపిస్తుంది బ్యాక్ టు ది ల్యాప్టాప్. అది అవుట్ బౌండ్. అవుట్ బౌండ్ హనీబీ ఎగ్జాంపుల్ ఏం చూసాం, ఏ డోర్ నంబర్ నుంచి అయితే బయటకు వెళ్ళిందో హనీబీ, ఆ డోర్ నంబర్ నుంచే లోపలికి వస్తుంది. సేమ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే మన ల్యాప్టాప్స్ లో, మొబైల్స్ లో, సర్వర్స్ లో ఉన్న నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లో కూడా సేమ్ ట్యూనింగ్ ఉంటది. ఏ పోర్ట్ నంబర్ నుంచి అయితే ప్యాకెట్ బయటకు వెళ్ళిందో అదే పోర్ట్ నంబర్ నుంచి ప్యాకెట్ లోపలికి రావాలి. సో అలాంటప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ లో ఏ పోర్ట్ నంబర్ చూస్ అయింది మనకి తెలియదు. ఇట్ ఈస్ అ ఎఫర్మరల్ పోర్ట్, అంటే ఒక రేంజ్ ఆఫ్ పోర్ట్స్, రైట్. విండోస్ లో అయితే 49,000 సంథింగ్ నుంచి 61,000 పోర్ట్స్ ఉన్నాయి. అదే మనకి ఓవరాల్ గా నాట్ లోడ్ బ్యాలెన్సెస్ ఏడబ్ల్యూఎస్ ఉన్న అన్ని కన్సిడర్ చేసుకుంటే 1024 to 65,535 ఇది ఎఫర్మరల్ పోర్ట్ రేంజ్. ఈ పోర్ట్ రేంజ్ అనేది అలౌ చేయాలి. సో అవుట్ బౌండ్ లో మనం 1024 to 65,535 పోర్ట్స్ అనేది అలౌ చేయాలి. అప్పుడే ట్రాఫిక్ అనేది కంప్లీట్ అవుతుంది, ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్ విల్ వర్క్ వర్క్ వర్క్. ఇప్పుడు మనం ఏం చేసాం, సెకండ్ సినారియోలో ఏం చేసాం, ఈ సర్వర్ నుంచి మనం google.com యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం. google.com ఓవర్ ది ఇంటర్నెట్. ఆబ్వియస్ గా రిక్వెస్ట్ అనేది వయా ది ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి ఇంటర్నెట్ గేట్వే నుంచే వస్తుంది. సో లెట్స్ డ్రా ఇట్ లైక్ దాట్ ఓన్లీ. సో సర్వర్ అనేది ఏం చేస్తుంది, ఈ సర్వర్ అనేది ఇంటర్నెట్ గేట్వే ద్వారా google.com ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ అగైన్ ట్రాఫిక్ ఇస్ గోయింగ్ అవుట్. ఈసారి అవుట్ బౌండ్ ఏ పోర్ట్ నంబర్, హెచ్టిటిపిఎస్ అంటే 443, అంటే అవుట్ బౌండ్ లో పోర్ట్ నంబర్ 443 ఎలా అయి ఉండాలి. ఓకే, గూగుల్ రెస్పాన్స్ వెళ్ళింది, గూగుల్ ఇస్ నౌ గోయింగ్ టు సెండ్ ది రెస్పాన్స్ బ్యాక్, రైట్. రెస్పాన్స్ అనేది మళ్ళీ సర్వర్ పంపించాలి. ఈసారి పంపిస్తున్నప్పుడు ఇన్బౌండ్ అనేది ఏ పోర్ట్ నంబర్ కి, మళ్ళీ ఎఫామరల్ పోర్ట్స్ అనేవి ఇక్కడ బిగ్ ఫ్యాక్టర్ ప్లే చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఇన్బౌండ్ లో ఈసారి ఎఫామరల్ పోర్ట్స్ అలౌ చేయాలి. అందుకోసం మనం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్బౌండ్ పోర్ట్ నంబర్స్ అలౌ చేసాం, ఇన్బౌండ్ రూల్స్ లో అలౌ చేసాం కాబట్టి ఆ సర్వర్ నుంచి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలిగాం. అవుట్ బౌండ్ లో ఎఫామరల్ పోర్ట్స్ డిఫైన్ చేసాం, మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి కాబట్టి ఇంకా ఇక్కడ 49,152 అనే పెట్టాను, బికాస్ దిస్ ఇస్ విండోస్ రిలేటెడ్ ఎఫామరల్ పోర్ట్స్. అదే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఆల్, దీంట్లో లినక్స్ వచ్చేస్తే విండోస్ వచ్చేస్తాయి. సో అందుకు మనం ఈ రేంజ్ అనేది ఇక్కడ వైట్ లిస్ట్ చేసాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ అనేవి ఉంటాయి, అండ్ ఎఫామరల్ పోర్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు NACLs అనేవి ఇక్కడ డిఫైన్ చేసాం. సో మనం ఇంకొక ఫ్యాక్ట్ ఏం మాట్లాడుకున్నాం, వన్ NACL కెన్ బి అసోసియేటెడ్ విత్ టూ సబ్నెట్స్, టూ ఆర్ మోర్ సబ్నెట్స్. సో టూ ఆర్ మోర్ సబ్నెట్స్, సిమిలర్ టైప్ ఆఫ్ సబ్నెట్స్ కి సేమ్ NACL రూల్స్ కి అంటే సేమ్ ఫైర్ వాల్ చుట్టూ పెట్టేయచ్చు. ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకేనా. అండ్ NACL లో ఇంకొకటి ఏం జరుగుతుంది, NACL లో AWS రూల్స్ చదువుతున్నప్పుడు ఆల్వేస్ విల్ గో ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అప్రోచ్ వెళ్తుంది. అంటే ఫస్ట్ రూల్ నెంబర్ 100 ఉంటే రూల్ నెంబర్ 100, రూల్ నెంబర్ 10 రాసి ఉంటే రూల్ నెంబర్ 10 ఫస్ట్ రీడ్ చేస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే అలౌ చేసేస్తుంది. ఈ కండిషన్ దానికి రిలేటెడే కాదనుకోండి, నెక్స్ట్ కండిషన్ కి వెళ్తుంది. ఆ కండిషన్ కూడా దీనికి రిలేటెడ్ కాదనుకో 200 కి వెళ్తుంది. అసలు ఏది కండిషన్ కి రిలేషనే లేదు. లెట్స్ సే ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ పోర్ట్ నంబర్ 9999 అన్న పోర్ట్ నంబర్ ని ఫస్ట్ రూల్ నెంబర్ 10 లో 22 SSH క్రియేట్ చేశాను, ఇక్కడ 3389 క్రియేట్ చేశాను, ఇక్కడ మనం 443 క్రియేట్ చేసాం అనుకోండి. బట్ ఈ పోర్ట్ నంబర్ 999 అసలు లేదు కదా. సో స్టార్ డినై, లాస్ట్ లో ఏంటి స్టార్ లో ఏముంది, డినై చేసేస్తుంది. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి డినైడ్. సో NACL రూల్ విల్ బి డినైడ్ ఆటోమేటికలీ, రైట్. సో రూల్స్ అనేవి టాప్ టు బాటమ్ లేయర్లో క్రియేట్ అవుతున్నాయి. NACL ఇంకో ఫీచర్ ఏంటి, అలౌ అండ్ డినై. NACL లో మనం రూల్స్ అలౌ కూడా చేయొచ్చు, డినై కూడా చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ NACL. సేమ్ NACL లాగా
ఇంకొక 15 మినిట్స్ లో మనం ర్యాప్అప్ చేద్దాం ఈ సెక్షన్ ని. సేమ్ ఎన్ఏసిఎల్ లాగా మనం ఇప్పుడు ఇక్కడ సర్వర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ సర్వర్ చుట్టూ కూడా ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాలే ఈ సర్వర్ చుట్టూ కూడా ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాల్ ని మనం సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఎస్జి సెక్యూరిటీ గ్రూప్ అని అంటాము. అదే ఫైర్ వాల్ ని సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనే ఫైర్ వాల్ ఏముంటుందంటే ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్. ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఏసిఎల్ లానే కనిపిస్తుంది. మీకు ఎన్ఏసిఎల్ ఎలా కనిపిస్తుందో సేమ్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అలానే కనిపిస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ లో కూడా ఇన్బౌండ్ అవుట్ బౌండ్ 2 రూల్స్ ఉంటాయి. ఇన్బౌండ్ రూల్, అవుట్ బౌండ్ రూల్స్. కానీ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ లో ఓన్లీ అలౌ రూల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. డినై రూల్స్ అనేవి క్రియేట్ చేయలేము. డినై రూల్ కెనాట్ బి క్రియేటెడ్ ఇన్ అ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ విల్ ఓన్లీ హ్యావ్ అలౌ రూల్స్, రైట్? సేమ్ అవుట్ బౌండ్ రూల్స్ కూడా ఉంటాయి. అవుట్ బౌండ్ రూల్స్ లో ఏం జరుగుతుందంటే ఇది బై డిఫాల్ట్ గా అలౌ చేస్తుంటది. ఇన్బౌండ్ రూల్స్ లో మీకు నచ్చినట్టుగా సర్వర్ రూల్స్ అనేవి అలౌ చేసుకోవాలి, రైట్? సో మీరు ఇది అలౌ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో మనం ఆల్రెడీ సర్వర్ కి లాగిన్ అయ్యాం కదా, దిస్ ఈజ్ ఆ సర్వర్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో లెట్స్ లాగిన్ సర్వర్ అగైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడం ట్రై చేద్దాం. సో నేనేం చేస్తాను, yum ఇన్స్టాల్ httpd అపాచే వెబ్ సర్వర్ ని ఈ సర్వర్ మీద ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్. అప్పుడు నేను ఏం చేస్తాను, systemctl enable httpd.service అపాచే వెబ్ సర్వర్ ని ఎనేబుల్ చేశాను. తర్వాత systemctl స్టేటస్ చెక్ చేశాను అనుకోండి, అపాచే వెబ్ సర్వర్ అనేది టాప్ స్టేట్ లో ఉంటుంది. ఈ సర్వీస్ ని రీస్టార్ట్ చేశాను అనుకోండి, ఇది రీస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చెక్ చేస్తే స్టేటస్ వచ్చింది లోడెడ్ యాక్టివ్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడానికి www.html వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్టయితే ls-l చూసినట్టయితే ఇక్కడ మన index.html ని ప్లేస్ చేయొచ్చు. index.html ఇక్కడ మనం ఏ కంటెంట్ పెడదాం. సో మన దగ్గర ఆల్రెడీ ఒక డెమో వెబ్సైట్ ఉంది కదా, సో ఆ డెమో వెబ్సైట్ ని ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం. సో cp index.html, ఇది కూడా index.html, ఓపెన్ విత్ VS కోడ్ టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఓపెన్ చేసి ఈ డెమో వెబ్సైట్ ని అక్కడ పేస్ట్ చేద్దాం. వెరీ సింపుల్, రైట్? నో రాకెట్ సైన్స్. కాపీ, కంట్రోల్ ఏ, సర్వర్ లోకి వెళ్ళాను, ఆల్రెడీ ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాను, VI ఎడిటర్ లో పేస్ట్ చేశాను. సో నా వెబ్సైట్ అనేది పేస్ట్ అయింది. ఇక్కడ నేను రైట్ అండ్ క్విట్, అంతే. ఇప్పుడు మన ఐపీ అడ్రస్ ఉంది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, దాట్ ఈస్ 18.60.157.158. దీన్ని మన HTTP పోర్ట్ నెంబర్ 80 లో కానీ ట్రై చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది వెబ్సైట్ అనేది కనిపించాలి. HTTPS కాకుండా HTTP ప్రోటోకాల్ లో మనం యాక్సెస్ చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు సీ. బట్ ఆర్ వి ఏబుల్ టు సీ? నో. ఎందుకు అవ్వట్లేదు? మళ్ళీ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, ఈసారి మనం ఏం చేస్తున్నాం, ల్యాప్టాప్ నుంచి SSH ని యాక్సెస్ చేయట్లేదు, ల్యాప్టాప్ నుంచి HTTP పోర్ట్ ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఇన్బౌండ్ రూల్ అనేది ఏంటి అలౌ చేయాలి, ఈసారి పోర్ట్ నంబర్ 80 కూడా అలౌ చేయాలి. దేనికి? NACL లో పోర్ట్ నంబర్ షుడ్ ఆల్సో బి allowing పోర్ట్ నంబర్ 80. సో నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కి వెళ్దాం. ఇక్కడ పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్ నంబర్ 80 అలౌ చేస్తుందా? లేదు. 801024 అనే దీంట్లో ఫాలో అవ్వదు. కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఐ క్రియేట్ అనదర్ పోర్ట్ ఆర్ రూల్ నంబర్ దిస్ కస్టమ్ TCP కాకుండా వాట్ ఐ విల్ డూ ఇస్ HTTP 80 అలౌ చేశాను. ఫ్రమ్ ది ఎంటైర్ ఇంటర్నెట్ ఐ విల్ అలౌ చేస్తాను. అవుట్ బౌండ్ రూల్ ఆల్రెడీ ఎఫెమరల్ పోర్ట్స్ అలౌ చేశాం కదా, ఇట్ షుడ్ బి ఫైన్. బట్ ఈసారి ఏమవుతుందంటే సర్వర్ కి ఉన్న సెక్యూరిటీ గ్రూప్ కూడా వీ షుడ్ బి లుకింగ్ ఇన్ టు ఇట్. సో మన సర్వర్ కి, అంటే లినక్స్ సర్వర్ కి ఏ సెక్యూరిటీ గ్రూప్ అయితే ఉందో, లినక్స్ సర్వర్ కి ఏ సెక్యూరిటీ గ్రూప్ అయితే అసైన్ అయిందో అది ఎలా తెలుస్తుంది? సెక్యూరిటీ ట్యాబ్ కి వెళ్తే సెక్యూరిటీ గ్రూప్ దొరుకుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది లాంచ్ విజార్డ్ నెంబర్ 9 నడుస్తుంది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్ లో వీ షుడ్ బి అలౌవింగ్ పోర్ట్ నంబర్ 80. అప్పుడే అలౌ అవుతుంది. అయినా ఒకసారి ట్రై చేద్దాం. NACL అలౌ చేసి చూసాం కదా,
మేబీ పనిచేస్తుందేమో. సో లెట్స్ సి. పనిచేస్తుందా? లేదు. మీకు రిబన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందంటే ఆబ్వియస్ గా ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. క్లాక్ వైజ్ తిరిగితే లోడ్ అవుతున్నట్టు, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటే అసలు కనెక్టే అవ్వలేదని అర్థం. సో లెట్స్ గో టు ది NaCl సెక్యూరిటీ గ్రూప్ వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ లో లెట్స్ యాడ్ ది రూల్. ఎడిట్ ఇన్బౌండ్ రూల్ చేసి ఇఫ్ ఐ అలౌ HTTP, ఇక్కడ మీరు చూసినట్టు ఆప్షన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈస్ అలౌ ఆర్ డినై అనే ఆప్షన్ లేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ది సేమ్. అగైన్ ఐల్ సే అలౌ టు ది ఎంటైర్ ఇంటర్నెట్. మీకు కావాలంటే మీ పర్టికులర్ IP అడ్రస్ కూడా ఇవ్వచ్చు. బికాస్ దిస్ ఇస్ ప్యూర్లీ డెమో పర్పస్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టుకుంటే సేమ్ IP అడ్రస్ ని మళ్ళీ లోడ్ చేస్తే క్లౌడ్ పాఠశాల వెబ్సైట్ వచ్చేసింది. దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాచ్ ఆల్ ది వీడియోస్. మల్టిపుల్ ప్లేలిస్ట్ ఉన్నాయి, AWS ప్రాజెక్ట్స్ ఉన్నాయి, SRE ఫర్ బిగినర్స్ ఉంది, టెరాఫార్మ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, GCP related కొన్ని వీడియోస్ ఉన్నాయి, and there are a lot of other videos. Definitely I will suggest you to look into that, but this is how you will host the website. Port number 80 అనేది సెక్యూరిటీ గ్రూప్ లో అలౌ చేసిన తర్వాతే ఆ సర్వర్ వరకు రెస్పాన్స్ అంటే రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఆబ్వియస్ గా అవుట్ బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ లో ఆల్ ట్రాఫిక్ అలౌ కాబట్టి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ సెక్యూరిటీ గ్రూప్. నెక్స్ట్ క్లాస్ లో సెక్యూరిటీ గ్రూప్ కొను NaCl కి డిఫరెన్సెస్ చూద్దాం. ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ దిస్ అవుట్. సెక్యూరిటీ గ్రూప్ ఉన్న NaCl కి డిఫరెన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఆ తర్వాత మనం ప్రైవేట్ సబ్నెట్స్ కూడా క్రియేట్ చేసి చూద్దాం. పబ్లిక్ సబ్నెట్స్ చూసాం, పబ్లిక్ సబ్నెట్ ఆపోజిట్ ప్రైవేట్ సబ్నెట్స్. ఎందుకంటే మీ డేటాబేసెస్, మీ అప్లికేషన్ రిలేటెడ్ సర్వర్స్ మొత్తాన్ని పబ్లిక్ సబ్నెట్ లో పెడితే అది అంత మంచి పద్ధతి కాదు. బికాస్ ఇట్ వుడ్ బి యాక్సెసిబుల్ టు ది ఎంటైర్ వరల్డ్. పబ్లిక్ IP ఉందంటే అది ఎంటైర్ వరల్డ్ కి యాక్సెస్ అయిపోయినట్టే. సో అలాగా జరగకూడదు కాబట్టి we will first design a private subnet. ప్రైవేట్ సబ్నెట్ డిజైన్ చేసి ఆ ప్రైవేట్ సబ్నెట్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్ పెట్టి దాంట్లో సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ ని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక ప్రైవేట్ IP అడ్రస్. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ IP అడ్రస్ వచ్చింది. ఇప్పుడు AWS క్రియేట్ చేసిన ప్రతి సర్వర్ కి పబ్లిక్ IP అడ్రస్ ఉండదు, కొన్ని సర్వర్స్ మాత్రమే ఉంటుంది. వాటిని జంప్ సర్వర్స్ అంటారు, ఆర్ బాస్టియన్ హోస్ట్ అంటారు. మిగతా సర్వర్స్ అన్నిటికీ ప్రైవేట్ IP అడ్రసెస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ IP అడ్రసెస్ ఉన్న సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే you need to do additional configuration in your VPC, NaCl, security groups. వాటిలో additional configurations చేస్తేనే అవి పనిచేస్తాయి. అడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఎలాంటి రూల్స్ అనేవి యాడ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు కానీ ఛానల్ కి కొత్త అయినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ and definitely like the video. Thank you so much for watching. Keep having a great day.